హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీతో వచ్చేసి ఒక వీడియో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే హెయిర్కి ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, అలాగే 3 మందార పూలు వేసుకోవాలి. ఆల్రెడీ కడిగి పెట్టేసాను నేను. కడిగి పెట్టిన మందార పూలు వేసుకోవాలి. అట్లాగే వచ్చేసి మందారం ఆకు ఉంటుంది కదా, ఆకు కూడా నీట్గా ఉన్న ఫ్రెష్ ఉన్న ఆకు తీసుకోండి, పురుగు పట్టింది తీసుకోకండి. అది కడిగేసి తూడవండి, టవల్ తీసుకొని చేసిన తర్వాత అది కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఒక 10 ఆకుల వరకు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక గుప్పడు కరివేపాకు ఇంట్లో ఉంటుంది కదా, నా దగ్గర పచ్చి కరివేపాకు లేదు, ఎండిపోయిన కరివేపాకు ఉంది. ఎందుకంటే పప్పులోకి నేను వాడతాను కాబట్టి ఎండిపోయిన కరివేపాకు ఉంది. అది వచ్చేసి ప్లేట్లో ఒక గుప్పడు కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ 4 ఐటమ్స్ పక్కన పెట్టేసుకోండి. మెంతులు, మందార పువ్వు, మందార ఆకులు, కరివేపాకు పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నె వచ్చేసి అందులో నేను కొబ్బరి నూనె యూస్ చేస్తున్నాను. కొబ్బరి నూనెని 150 గ్రాములు నేను తీసుకుంటున్నాను. 150 గ్రాములు కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. ఇట్లా ఇండ్ల ముందుకు వచ్చే వాళ్ళ దగ్గర అస్సలు తీసుకోకండి. కొబ్బరి నూనె మంచిగా ఉండదు అస్సలు, వాళ్ళు కెమికల్ యూస్ చేస్తారు. అలాగే కొబ్బరి కుడకలకి షుగర్ అమ్ముతారు కదా, షుగర్ ఇస్తామండి కొబ్బరి కుడకలకి అని అంటారు కదా, అది కూడా తీసుకోకండి, అస్సలు యూస్ చేయకండి. ఒకవేళ కొబ్బరి నూనె తీసుకోవాలనుకుంటే అది పూజకి వాడండి, లేదంటే పూజకే వాడండి, ఇక దేనికి వాడలేం కాబట్టి. పొయ్యి వెలిగించుకున్న తర్వాత కొబ్బరి నూనె గిన్నె పెట్టేసి అందులో కరివేపాకు వేసాను. ఒక గుప్పడి కరివేపాకు తీసుకున్నాను కాబట్టి అది గుప్పడి కరివేపాకు వేసేసి మెంతులు కూడా వేసాను. 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే మందార పువ్వు ఆకులు కూడా వేసాను. వేసిన తర్వాత బాగా కలపండి, చూసి జాగ్రత్తగా ఉండండి. అది ఎందుకంటే తుల్లుతుంది బాగా, ఆకు పువ్వు అనుకుంటా బాగా తుల్లుతుంది. అది కలుపుతూనే ఉండండి, మీరు 5-10 మినిట్స్ కలుపుతూనే ఉండండి, లేదంటే ఆకు వెంబటే మాడిపోతుంది, వేసేయంగానే మాడిపోతుంది ఆకు. కలుపుతూనే ఉండండి, చూసి జాగ్రత్తగా ఉండండి. కలిపే ముందుగల జాగ్రత్తగా ఉంటే కొంచెం బెటర్ అనుకుంటా, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వచ్చేసి కలుపుతున్నాను కదా, చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియోలో మీకు తెలుస్తుంది తుల్లుతుంది, ఆకు వచ్చేసి బాగా తుల్లుతుంది. ఆకు పువ్వు అనుకుంటా, నాకు తెలియదు పర్టికులర్గా. అయితే ఇలా చేసిన తర్వాత చూస్తున్నాను కదా ఇక్కడ వీడియోలో, మొత్తం ఆయిల్లో మునిగిపోవాలి. ఆయిల్ వచ్చేసి గ్రీన్ కలర్ అవుతుంది, కొంచెం గ్రీన్ కలర్ అవుతుంది, అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత చిన్న మంటలో సిమ్లో పెట్టుకొని ఈ ఆయిల్ అనేది తయారు చేసుకోవాలి. కలుపుతూనే ఉండండి బాగా, ఎందుకంటే ఆ ఆకు మొత్తము ఇట్లా మెత్తబడిపోవాలి. ఇంకా సగం ఆనియన్ వచ్చేసి కడిగి పెట్టిన ఆనియన్ వచ్చేసి వాటర్ లేకుండా చూసుకోండి. ఆనియన్కి వాటర్ లేని ఆనియన్ కట్ చేసిన తర్వాత సగం కట్ చేసుకొని నూనెలో వేసేసి అది కూడా బ్లాక్ అయిపోవాలి. ఎలా అంటే ఎల్లిపాయలు వేస్తే బ్లాక్ అయిపోతుంది కదా, వెల్లిపాయ కలర్ రావాలన్నమాట. ఆనియన్ వచ్చేసి వెల్లిపాయ కలర్ వచ్చేంత వరకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, స్పూన్తో ఆయిల్ తీసి చూపించాను మీకు, ఆ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండండి బాగా. ఆయిల్ వచ్చేసి ఇది కొంచెం చల్లారేంత వరకు చల్లార్చండి. చల్లారాక ఇక్కడ బాటిల్లోకి తీస్తున్నాను. ఏ బాటిల్తో నేను ఆయిల్ తీసుకున్నాను అదే బాటిల్లోకి వేస్తున్నాను, లేదంటే మీ దగ్గర కాంచు గ్లాస్ ఉన్నా ఓకే, అందులో అయినా వేసుకోండి. వేసుకున్న తర్వాత చాలా చల్లారిపోవాలి, బాగా చల్లారాలి అది, ఎందుకంటే నార్మల్ ఆయిల్ ఎలా ఉంటుందో అలా చల్లారిపోవాలి. చల్లారినాక తర్వాత వచ్చేసి నేను బాగా చల్లారగొట్టాను, ఎందుకంటే వేడి చేస్తే అసలు బాటిల్ అనేది దేనికి పనికి రాకుండా అయిపోతుంది, అలాగే ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది, మనం చేసిన ప్రాసెస్ కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని బాగా చల్లార్చుకున్న తర్వాత అట్లనే ఆకు మిగులుతుంది కదా, అది పాడేయకుండా నెత్తికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే తలస్నానం చేసినప్పుడు అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్న హెయిర్ ఉంటే అప్లై చేయకండి. హెడ్ బాత్ చేసుకొని అప్లై చేసుకోండి. పాయలుగా తీసుకొని హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. హెయిర్కి రూట్స్ దగ్గర, సైడ్ కార్నర్స్, అలాగే మిడిల్లో నీట్గా అప్లై చేసుకున్న తర్వాత మంచిగా అంటే ఇట్లా మసాజ్ చేసినట్టు అప్లై చేసుకోండి. ఆయిల్ అనేది మసాజ్ చేసినట్టుగా అప్లై చేసుకోండి మంచిగా, అంటే మాడకి పట్టేలాగా ఇట్లా దువ్వెన దూస్తే కొంచెం ఆయిల్ అనేది రావాలి దువ్వెనకి, అలా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నాక ఎంబటే జడ వేయకండి,
అలాగని దువ్వన కూడా పెట్టకండి. ఒక 1 అవర్ 2 అవర్ ఉంచిన తర్వాత జడ అనేది వేసుకోవచ్చు మీరు. ఎంబటే ఆయిల్ పెట్టి జడ వేస్తే ఇది హెయిర్ అనేది ఊసిపోతుంది. ఎందుకంటే ఆయిల్ జడకు పట్టాలి కాబట్టి మనము జడ అనేది వేయొద్దు. ఎంబటే ఆయిల్ పెట్టుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంచిన తర్వాత జడ వేసుకోవచ్చు. అట్లాగే ఇంకొకటి వచ్చేసి 3 డేస్కి అలా తలస్నానం చేయండి. ఆయిల్ పెట్టుకున్న 2-3 డేస్కి తలస్నానం చేయండి. ఎందుకంటే ఇది ఎంబటే పెడితే కూడా ఆయిల్ అనేది హెయిర్కి పట్టదు కాబట్టి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.